హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌను వ్లాగ్స్. ఈరోజు ఫార్మర్ మీటింగ్ అనేది జరిగిందండి డెమో ఫామ్లో. ఈ మీటింగ్ ఎందుకు పెట్టాము ఏంటనేది నిన్న ఒక వీడియో చేశానండి డెమో ఫామ్ది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. ఇక్కడ మా సార్ మా ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు రైతులకి. అంటే మేము ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నాము, మా ముఖ్య ఉద్దేశం ఏంటి అనే దాని గురించి. ఇప్పుడు ఆర్గానిక్గా చేస్తున్నాం కదండి, సో ఏమేం చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలి అనేసి చెప్తున్నారు. సో తర్వాత ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమని చెప్పడం వేరు, మనం ప్రాక్టికల్గా తీసుకొచ్చి ఇలా స్లైడ్స్ వేసి చూపించి వాళ్ళకి చెప్తే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. కంపోస్ట్ వేసుకోవడం వల్ల ఏమేమి యూజెస్, మొక్క ఎలా తీసుకుంటుంది కంపోస్ట్ని, సో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో చూడండి. తర్వాత మా డెమో ఫామ్లో ఇక్కడ మనకి కంపోస్ట్ యూనిట్ అని ఉంటుంది. ఇక్కడే కంపోస్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో ఫార్మర్స్కి ఇలా చిన్నగా డెమో ఇచ్చి ఎలా ప్రిపేర్ అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మన తాతల కాలంలో ఏంటంటే పాడి పశువులు అనేది ఉండేది. సో అప్పుడు వాళ్ళే సొంతంగా ఎరువు ప్రిపేర్ చేసుకొని మన పంటకి ఇచ్చేవారు. సో ఇప్పుడు ఏంటంటే పాడి పశువులు అనేది లేకుండా అయిపోయింది కాబట్టి సో మనమే ప్రిపేర్ చేసి రైతులకు అందజేస్తున్నాము. సో చూడండి, ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. లాస్ట్కి ఒక 3 months తర్వాత ఇలా అవుతే మనకి టోటల్ ప్రిపేర్ అయినట్టు. సో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఎలా రెడీ అవుతుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తున్నారు ఫార్మర్స్కి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఈ సేంద్రియ పద్ధతుల గురించి రైతులకి కొత్తగా చెప్పేది ఏం లేదు. ముందు వాళ్ళు చేసిన పద్ధతులే, కానీ ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వచ్చినప్పటి నుండి వాటి వాడకం అనేది ఎక్కువగా అయ్యింది. దానివల్ల నీళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతిని కొన్ని పంటలు పండకుండా అయిపోతున్నాయి. మన వచ్చే తరానికి కూడా మంచి భూమిని ఇవ్వాలంటే రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గించి సేంద్రియ వ్యవసాయం అనేది చేసుకోవాలి. పంట వేసిన తర్వాత పురుగు రావడం అనేది సహజం. సో ఆ పురుగుకి ఎలాంటి మందులు వాడాలనేది మేమే ఇక్కడ ప్రిపేర్ చేస్తామన్నమాట. కషాయాలు అన్నీ. సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మొత్తం లాక్టేటింగ్ పౌడర్ అనమాట. మొత్తం దేశీ ఆవు, అది పాలిచ్చే ఆవులు ఉంటాయి కదా, వాటి నుంచి కలెక్ట్ తీసుకున్న పేడ మాత్రమే. వేరే దేన్ని యూజ్ చేయం మనం. దీనికి కానీ బ్లాక్ హండ్రెడ్కి కానీ దేనికైనా సరే మనం దేశీదే యూజ్ చేస్తాం. అయితే పెండ వచ్చేసి మేము 60 కిలోలు తీసుకుంటాం. 60 కిలోల పెండ 250 గ్రాములు ఎక్సెల్ పౌడర్. మేమే దగ్గరుండి రైతులకి ఎలాంటి పంటకు కావాల్సిన పెస్ట్ కంట్రోల్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ టైం టు టైం రైతులకి మనమే ఈ డెమో ఫామ్లో రెడీ చేసి ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనము సీడ్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలనేది రైతులకి చూపిస్తున్నాము. కేజీ ఇస్తాం ఎకరానికి. సో అది 10 వాటర్లో ఫస్ట్ ఇది వేసిన తర్వాత అట్లా తిప్పాలి. ఫస్ట్ మన కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు క్లాక్ వైజ్ యాంటీ. అర్థమైందా? ఇప్పుడు దాకా మీరు ఇటు తిప్పారు కదా, దాన్ని రివర్స్లో తిప్పాలి. అంటే ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఫస్ట్ మనం ఇట్లా యాంగిల్కి ఎన్ని కలుపుకోవాలి మాలో మనం వాటర్ కలుపుకొని దీన్ని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. మనం వాటర్ ట్యాంక్కి ఒకటి అంతే, పంపుకి ఒకటి వేసుకోవాలి. దీన్ని అలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఇలా ఆకులతో చల్లుకుంటే బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది సాయిల్లో.